హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఫంక్షన్కి వెళ్ళే ముందు రెడీ అవుతారు కదా. ఏందో నా టైం అర్థమవుతలేదు కానీ మా కోడళ్ళు ఫంక్షన్కి వేసినాక నా హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తారట. చూద్దాం. మొత్తానికి నా హెయిర్ స్ట్రైట్నింగ్కి ఇప్పుడు ముహూర్తం వచ్చింది. మా కోడళ్ళు చేస్తారట. ఎట్లా చేస్తారో వాళ్ళు వీడియోలో పడరు కదా, వీడియో తర్వాత మీకు చూపిస్తాయి. ఎట్లుంటో చూద్దాం. ఇది నా హెయిర్ పరిస్థితి, మరి ఏం చేస్తారో చూద్దాం. ఇగో నా కర్లీ హెయిర్ కష్టాలు మీరు చూడండి ఫ్రెండ్స్. ఇగో చూస్టలకు సోకే ఉంటుంది కానీ దుష్టలకే ఉంటుంది గోస. కానీ ఆ గోస నుంచి నన్ను విముక్తి తీయడానికి మా కోడళ్ళు ఊనుకున్నారు. మరి దాన్ని ఎట్లా స్ట్రైట్ చేస్తారో చూద్దాం. మరి నా హెయిర్ స్ట్రైట్నింగ్ కోసం మిన్న బేబీ ఏకంగా స్ట్రైట్నర్ తీసుకొచ్చింది. వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తెచ్చిందంట. మొత్తానికి దీనికి ఛార్జింగ్ పెట్టి మన పని స్టార్ట్ చేస్తుందట. చూద్దాం ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ అవుతుందో కాదో. అదేనండి, ఈమె పర్ఫార్మెన్స్ బట్టే మన నెక్స్ట్ గొప్ప పెళ్ళి ఉంది కదా, గొప్ప పెళ్ళికి ఈమెకి ఇవ్వాలా, మన ఆర్డర్ వద్దా అని చూద్దాం. ఏమంటారు ఫ్రెండ్స్, చూద్దాం ఒకసారి. వామ్ము, నేను ఏదో మాట వరుస గొప్ప పెళ్ళి అంటే ఈమె ఫిక్స్ అయింది కదా. ఎంతైనా నా కోడలు కదా, అట్లనే ఉంటుంది. మరి ఏం చేస్తాను, ఎంతకాలం సాఫ్ చేస్తానవా, నన్ను సాఫ్ చేస్తానవా? అయితే ఉంటాయిరా, తలస్నానం చేసేదాకా ఉంటాయి. అయితే ఈ ఏషాలన్నీ చూసినాక ఈమెకి ఇన్ని సోకులు అవసరం అని మీరు అనుకుంటారు, నాకు తెలుసు. కానీ ఇది నా సోక్ కాదు. నేను ఒక వీళ్ళ కోసం ఎక్స్పెరిమెంట్ కోసం నేను ఎంత హెల్ప్ చేస్తున్నా. వాళ్ళు హెయిర్ స్ట్రైటింగ్ నేర్చుకోవడం కోసం నా కుర్రలను నేను త్యాగం చేస్తున్నా. కానీ నా త్యాగాన్ని ఎవ్వరు గుర్తిస్తలేరు. మరి నాకు ఇంత హెయిర్ స్ట్రైటింగ్ చేసిన ఈమెను వీడియోలు చూపించకపోతే ఎట్లా ఎప్పుడు? అందుకే మా మిన్న బేబీని చూపిస్తాను. మిన్న బేబీ అయ్యా అట్లా ఎట్లా అడ్వర్టైజ్మెంట్ మిన్ను, అడ్వర్టైజ్మెంట్ కదా, ఎంటర్టైన్మెంట్. నాకు భయం అవుతుంది ఫ్రెండ్స్. విక్రమార్కుడు సినిమా అరగుండ్లకి ఎత్తర అయింది, నన్ను సగం చేసినాక ఇడ్చి పెడతారు అయింది. ఇవి సిక్కులు. అయితే అందరు ఏమనుకుంటారు తెలుసా, పెద్ద పెద్ద జుట్టున్నవి ప్రయోగాలు కానీ బుద్ధ జుట్టుకు ప్రయోగం అవసరమా అంటారు. అరే పెద్ద పెద్ద జుట్టులో కూసిపోద్దని భయం ఉంటుంది. నాకు ఉన్నదే బుద్ధ జుట్టు. అయి పోతే నీ తీరాది విగ్గు పెట్టుకుంటా, పోతే నీ తీరాది విగ్గు పెట్టుకుంటా. నిన్ను చక్కగా అవుతావు, ఊకేమో వీడియోలు అవుతుంది చెప్పేసి నాకేమో షాక్ పెడతావు. అయింది ఆయన మంచి జుట్టులోకి వేసిన సోగ్గా నా జుట్టుకి ఎందుకు ఎత్తున్నావు? ఇంత విగ్గి పెట్టుకుంటూ అయిపోయేందుకు. కానీ మా కోడలు చేసేది ఎత్తుంది. పెళ్ళికి ముందు మేకప్ అయితే ఎంత మంచిగా ఉంది, పెళ్ళికి వేసినాక మేకప్ వేసుకోకూడదు. ఇప్పుడేం చేసుకుంటావు అంటే చేసినాక చేసుకోరా, నీకు వీడియో వర్కౌట్ అయింది. అదే వాస్తవమే కదా. హెయిర్ స్ట్రైట్నింగ్ వీడియో ఒకటి పెట్టుకోవచ్చు కదా, కరెక్టేనా? మేము చెయ్యి మంచిగా ఇక చెయ్యి, మా వ్యూవర్స్ కూడా చూపిస్తాను. వ్యూవర్స్, మా మిన్ను బేబీ ఒక మంచి హెయిర్ స్ట్రైట్నింగ్ మిషన్ తెచ్చుకున్నది. సో ఎక్స్పెరిమెంట్ కోసం ఎవరు దొరకపోతే నేనున్నా కదా బకరా, నేనున్నా కదా ఒక బకరా అని నన్ను దొరకబట్టుకొని వేస్తాను. అరే నిజమండి, మా ఇంట్లో అందరికీ మూరెడు జరలు ఉంటాయి, బారెడు జరలు ఉంటాయి. వాళ్ళు ఎక్స్పెరిమెంట్కి రమ్మంటే వస్తారా? నాది బుత్త అంత పిల్లగా నన్ను దొరకబట్టుకున్నారు. పాపం పోనీతి. నా వల్ల ఒక చిన్న చిన్న పిల్లలకు మస్తు ట్రయల్ షాట్లు పడతాయి. కానీ మిన్నుకి విషయం తెలుసా, ఒక పెద్ద డాక్టర్ కావాలంటే ఎంతో మందిని చంపాలన్నట, తెలుసా? అదే అందుకనే నువ్వు పెద్ద బ్యూటిషియన్ కావాలంటే నా హాస్పిటల్లో ఎంతోమందిని బలి చేయాలి, నా అలాంటి జుట్టున్నలను బలి చేయాలి. మా మిన్ను బేబీ నన్ను మాట్లాడ బట్టి మంచిగా నా హెయిర్ స్ట్రైటింగ్ అయితే వేస్తుంది. చూసిన ఎంత కోఆపరేట్ చేస్తారు మా కోడలికి. కానీ మా కోడలు గుర్తించదు. మిన్ను నాకు అర్థం కాదు. ఎక్స్పెరిమెంట్కి నా జుట్టు అవసరం పడ్డది కానీ కొంచెం ఆయిల్ పెట్టమంటే పెట్టినా ఎందుకు? మా మామకైతే పెడతాం. ఫ్రెండ్స్, ఇదండి మా మిన్ను బేబీ ఒక 15 minutes కష్టపడి యుద్ధం చేసి నా రింగుల జుట్టుని స్ట్రైట్ చేసి పెట్టిందండి. చూడండి, స్ట్రైట్నింగ్ అయినట్టేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.